నమస్తే. ఇప్పుడు ఏపీలో మనకి చాలా మంట మీద ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా. సో నెక్స్ట్ ఎవరు సీఎం అవుతే బాగుంటుంది? మీరన్న క్వశ్చన్‌లో మంట అంటే వేసవికాలం మంటనా? లేకపోతే ఎలక్షన్స్ అక్కడ మంట ఏం లేదు ఆడ. వన్ సైడ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది వన్ సైడ్ అయింది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో వాళ్ళ కూటమి ఏదైతుందో వాళ్ళే ఆమోదం లేదు. ఇప్పుడు మీరు మేనిఫెస్టో రిలీజ్ చేసేసినప్పుడు మీరు చూసుంటారు. ఎవరి ఫోటోస్ ఉన్నాయి? పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, చంద్రబాబు ఫోటో ఉంది. అంటే మోదీ ఫోటో లేదు. అంటే ఏమన్నట్టు అది? అంటే మోడీ కూడా అంటే ప్రత్యక్షంగా కూడా అక్కడ కనిపించడం లేదు, పరోక్షంగా కూడా కనిపించడం లేదు. అంటే ఇప్పటి వరకు సభల్లో కూడా హాజరు అవ్వలేదు. మరి కలిసినట్ట కలవనట్ట? మీరు అన్నారు కదా మంట ఉందని. ఆడ మంట లేదు, వన్ సైడ్ ఉందని ఆయన కూడా అర్థమైంది. ఎవరు గెలిచినట్టు వచ్చే సీట్లు బీజేపీకే సపోర్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే లైట్ తీసుకున్నారు. బీజేపీ వాళ్ళు లైట్ తీసుకోవడం జరిగింది. సో బీజేపీ లైట్ తీసుకుందంటే వన్ సైడ్గా ఆడ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు అనేది అర్థం. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు 1,00,000 మెజారిటీతో గెలిచి చూపిస్తా పిఠాపురం నుంచి అని అంటున్నారు కదా. మరి గెలిచే అవకాశం ఉందా? అంటే గెలిచే అవకాశం కదా. నిన్న ఒక సొల్లు మాట మాట్లాడింది ఆయన. తుడిలో జరిగినటువంటి కాపు ఉద్యమం ఏదైతే ఉందో అది వైసీపీ వాళ్ళు చేపించారు, కాపులు చేపించలేదన్నారు. కాపులు చేపించినటువంటి ఉద్యమం అది గొప్ప ఉద్యమం. కాపులు మాకు రిజర్వేషన్లు లేవు, మేము వెనుకబడి ఉన్నాం, మాకు ఉద్యోగ అవకాశాలు రావాలి, మాకు ఉపాధి అవకాశాలు రావాలని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే ఈయన వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలని కూడా అవమానపరిచే స్థాయికి దిగజారిందంటే ఆ కాపులు ఆయన ఇంటెన్షన్ ఏంది? పిఠాపురంలో కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను పోయి పోటీ చేస్తుంటాడ. అలాంటి కాపుల ఉద్యమాన్ని కించపరిచినటువంటి పవన్ కళ్యాణ్కు కాపులు ఓటేస్తారా? ఆయనే గెలవడు. కులాంతర ఏవైతే ఉన్నాయో వివక్షలను పెంచుతున్నారు అని అంటున్నారు కదా. పెంచుతున్నారు. ఆయన లీడర్ ఎట్లయితే అర్థం కాదు. ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు కుప్పంలో పాపులేషన్ వాళ్ళ చౌదరీస్ తక్కువనే ఉంటారు, లేకపోతే కేసీఆర్ నియోజకవర్గం ఉంది ఆడ వెలుమలు కూడా తక్కువనే ఉంటారు. ఇట్లా కుల రాజకీయాలు చేసే ఏ గొప్ప అంటే స్టేట్ నాయకుడు అయితే ఒక పవన్ కళ్యాణే ఉన్నాడు. పిఠాపురంలో కాపులు ఉన్నారు, కాపుల కొరకే కాపులు నాకు ఓటేస్తారని పోయి అంటే ఏ ఒక్క సిద్ధాంతం లేదు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడనా లేకపోతే ప్రజలకు ఏమైనా చేస్తాడనా? ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే నరేంద్ర మోడీని చేస్తా, ఇదే సిద్ధాంతం. ఆయనకి ఎందుకు ఓటేయాలి? ఆయన సింగిల్ పాయింట్ ఫార్ములా ఏమైనా ఉందా? అంటే ఇంకా రీసెంట్ గా చూసుకున్నట్టయితే మేనిఫెస్టో విషయంలో కూడా అలానే జరుగుతుంది కదా. సేమ్ మేనిఫెస్టోలు ఉన్నాయి. మేనిఫెస్టో అనేది ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశమే లేదు. కొన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసినటువంటి హామీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో అంతకుమించి వాళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. కొన్ని అయితే అసలు అమలు చేయడానికి అసలు అవకాశం లేదు. అది 15,000 పెన్షన్ అట, అది సాధ్యమవుతుందా? అది బడ్జెట్ ఎంత, ఏం కథ, అసలు ఏం లెక్కలు వేసుకున్నారు? వాళ్ళ మేనిఫెస్టో తయారు చేసేవాళ్ళు 15,000 పెన్షన్ అది సాధ్యమైంది. 2,000 3,000 వేయడానికే లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. 15,000 పింఛన్ ఏ నుంచి తెచ్చిస్తాడు ఆయన? రాష్ట్రం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆర్థిక సమస్యలు చాలా ఎదుర్కొంటుంది. ఒకవేళ ఇలాంటి మేనిఫెస్టోలని నిర్వహించుకున్నట్లయితే మరి ఏ విధంగా ఆర్థిక సమస్యలు తీరుతాయి అనుకోవచ్చు? ఆర్థిక సమస్యలు అంటే ఒకటి, ఎప్పుడైనా ఏ దేశమైనా ఏదైనా అప్పులు తేవడం తప్పు కాదు. ఆ అప్పులు తెచ్చినటువంటి అప్పుల్ని మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. దాని నుంచి రిటర్న్స్ రాబట్టుకోవాలి. మనం పెట్టే ప్రతి రూపాయి నుంచి ఒక పావుల ఆ రూపాయి వల్ల ఒక 10 మందికి లబ్ధి చేకూరి ఒక రూపాయో 2 రూపాయలు ఇన్కమ్ జనరేట్ కావాలి. అలాంటి స్కీమ్స్ జనరేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేసిండు. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమన్నారంటే డైరెక్ట్ అన్నీ ఇస్తున్నారు, శ్రీలంక అవుతుంది లేకపోతే వెంజులా అవుతుంది, ఆ దేశం అవుతుంది. ఇది అలాంటి వాళ్ళే ఈరోజు ఆయనకంటే ఎక్కువ డబల్ త్రిబుల్, ఇప్పుడు త్రిబుల్లో పెట్టినప్పుడు ఏమవుతుందో వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు జగన్ సైడ్ నుంచి చూసుకున్నట్టయినా కానీ మనకి కొన్ని మీమ్స్ ట్రోల్స్ కనిపిస్తున్నాయి. సొంత చెల్లెనే రిమోట్ కంట్రోల్ అంటూ కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతుంది. మరి అలా మాట్లాడడం కరెక్టేనా షర్మిల గారు? రిమోట్ కంట్రోల్ అంటే ఇప్పుడు చంద్రబాబు కంట్రోల్ ఏడుంటుందో తెలుసా మీకు? ఆయన పరిపాలన ఎప్పుడైనా చూడండి, ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గరనో రామోజీరావు దగ్గరనో లేకపోతే ఆ TV5 ఇలా ఆయన కులానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉంటుంది తప్ప ఆయన సొంత నిర్ణయాలు ఏం తీసుకోరు చంద్రబాబు. ఆ సొంత తెలివి కూడా ఉండదు. ఆ జగన్మోహన్ రెడ్డి ట్రోల్స్ కావడానికి కారణం అంటే ఇప్పుడు వీళ్ళింట్లో కూడా మొన్నటి వరకు పురంధేశ్వర్ ఎక్కడుంది? జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వస్తుండా? ఇంతకుముందు హరికృష్ణ ఏమన్నాడు? సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన సీనియర్ ఎన్టీఆర్ ఏమన్నారు చంద్రబాబు నాయుడుని? ఈ కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇక రాజకీయం అన్నప్పుడు రాజకీయంగా అందరు చేస్తూనే ఉంటారు. అంటే అదే కాకుండా ఇప్పుడు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చి ప్రచారంలోకి దిగుతారని అంటున్నారు. రీసెంట్ గా చూసుకుంటే
మెగా ఫ్యామిలీ ప్రచారం కాదు, ముఖాల మీద నడిచినా కానీ కాపులు ఓట్లేయరు ఆయన మాటలకు. అసలు కాపులు లెక్కించపరిచినాక వాళ్ళకి పోయి కాపులు ఓట్లు వేయమంటే ఎట్లా ఇస్తారు? ముఖాల మీద పాదయాత్ర చేసినా కానీ పవన్ కళ్యాణ్ గెలవడాడ. అంటే చిరంజీవి వస్తే ఇంకా అక్కడ పాపులేషన్ జనాలందరూ కూడా వచ్చి ఓట్లేసే అవకాశం. చిరంజీవి అనేటైనా కొత్తగా రాజకీయాలకు వస్తుండే. పిఆర్పిని పెట్టి 2009లో చాలా మంది మా దగ్గర అయితే ఒక పర్సన్ అభిమాని ఒక 20 లక్షలు అప్పు చేసి తర్వాత రోడ్డున భిక్షాటన చేసుకున్న పరిస్థితికి వచ్చిండే ఆయన నమ్ముకొని. ఆ 2009 తర్వాత గెలిచినటువంటి 17 మంది ఎమ్మెల్యేలని తీసుకుపోయి కాంగ్రెస్లకు అమ్ముకొని ఒక టూరిజం మినిస్టర్ తెచ్చుకున్నటువంటి చిరంజీవి వస్తే ఆయనకేం క్రెడిబిలిటీ ఉంటుంది? ఆయనకేం ఓట్లేస్తారు? అంటే ఇప్పుడు పిఠాపురంలో వంగ గీతకు మరి పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ పడింది అని అంటున్నారు. మరి ఇద్దరిలో గెలిపేవారు? గట్టి పోటీ కాదు, ఆడ వన్ సైడ్ ఆమె. ఈయనకు నేను పిఠాపురంలో గ్రౌండ్ రిపోర్ట్ అని ఒక పిల్లగాంతో మాట్లాడితే ఏమన్నా, ఆయనకు మండల అధ్యక్షులు ఉంటారు కదా, 3 మండలాలు ఉన్నాయి పిఠాపురానికి. ఆ 3 మండలానికి మండలాధ్యక్షులు లేరు ఈయనకు. గ్రామ స్థాయిలో బూత్ ఏజెంట్లు లేరు. ఈయన ఏమైనా వర్మ మీద డిపెండ్ అయ్యి గెలవాలని చూస్తుండే. అక్కడ ఎవరైతే వర్మ ఉందో ఆయన మీద ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాడంటే ఆల్రెడీ ఆయన ఇండిపెండెంట్ గెలిచినటువంటి వ్యక్తి. ఆడ 90,000 ఓట్లు చిలుకుతో తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన స్టాండ్ అయి ఉన్నాడు. లాస్ట్ టైం ఓడిపోయిండు. ఆయన టికెట్ ఇచ్చుంటే ఈసారి గెలిచే ఛాన్స్ ఉండే. ఒకవేళ ఈయన గెలిచిండు అనుకో, ఏదైనా ఉడకబెడితే ఆయన నెక్స్ట్ టైం ఆయనకు ఛాన్స్ ఉంటుంది. ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఆయనకు సొంత బలం ఎక్కడిది అక్కడ గెలవడానికి? గెలిచే ఛాన్సే లేదు. థ్యాంక్ యూ.